హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సాయి సాయి తన్వి. ఈరోజు మా సాయి తన్వి మా పెద్ద పాప బర్త్డే అనమాట. తను స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుంది. కొత్త షూజు కొత్త డ్రెస్సు ఫ్యాషన్గా రెడీ అయింది. వాళ్ళ ఫాదర్ స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. మా బేబీ చూసారా ఎలా ఉంది అవుట్ఫిట్, తనది స్టైలిష్గా రెడీ అయింది కదా మా పాప. నార్మల్గా తన ఎట్లా అంటే బ్యూటిఫుల్ బేబీ కదా, కొత్త షూజు కొత్త డ్రెస్ అనుకుంటా వెళ్తుంది స్కూల్కి. స్కూల్ వాళ్ళు కూడా మాకు కాల్ చేసి రమ్మన్నారు, మేడం రండి మేడం తన్వి బర్త్డే గ్రాండ్గా చేద్దాం, స్కూల్లో సెలబ్రేషన్ చేద్దామని బాగా చెప్పి వాళ్ళ ఫాదర్తో స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను నిధి స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్కి పాపని తీసుకోనికి. స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ స్కూల్ పిల్లలకి స్నాక్స్ ఏం తీసుకురావాలి సార్ అంటే సార్ అన్నారు డ్రై ఫ్రూట్స్ షాప్లో మఖానా తీసుకురండి మేడం, ఎందుకంటే మేము బిస్కెట్స్ చాక్లెట్స్ ఏం ప్రిఫర్ చేయం మా పిల్లలకి అని చెప్పి మఖానేస్ తీసుకున్నాను, అంటే అది బాగుంటుంది అని చెప్పి. ఇంకా వెయిటింగ్ స్టాఫ్ కదా స్వీట్స్ బాక్స్ తీసుకున్నాను. వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఫోరమాల్ దాటేసి వెళ్ళాలి స్కూల్కి తనకు. అలా అని చెప్పి రోడ్ క్రాస్ చేసి ఫోరమాల్ నుంచి వెళ్తున్నాను. తన స్కూల్ ఇది. స్కూల్ ఎంట్రీలో బాగానే ఉంది. అక్కడ స్కూల్లో సెలబ్రేషన్ చేశారు, కేక్ తీసుకొచ్చి తన్వికి కేక్ కటింగ్ చేయించారు. కేక్లో సెలబ్రేషన్ చేస్తున్నారు అన్నట్టు స్కూల్లో. మా చిన్న పాప కేక్ చూస్తుంది, చూసారా కేక్ ఎలా ఉంది, కేక్ తిందామని కేక్ ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తుంది మా పెద్ద పాప. చిన్న పాప కేక్ కటింగ్ చేయించేసాను. చూడండి మేడం ఫొటోస్ బాగా వచ్చా లేదా అని చెప్తున్నాను నా టీచర్స్ అన్నట్టు. మకానీస్ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, తను కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి తన తింటుంది అన్నట్టు స్కూల్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాయితన్వి మకానే తింటుంది అని చెప్పి. నేను కూడా ప్రిఫర్ చేయాలి లంచ్కి అని చెప్పి బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద పాప చిన్న పాప. హాయ్ సాయితన్వి అంటే హాయ్ చెప్తుంది. బాగా ఎంజాయ్ చేయనీకైతే నెంబర్ 1. బయట తిరగాలి, బయట ఫుడ్ తినాలి అని. బయట ఫుడ్ తక్కువనే కానీ బయట తిరగాలంటే చాలా ఇష్టం ఈ పిల్లలకైతే. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం, ఎంజాయ్ చేస్తుంది. లంచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. సాయంత్రం ఏదో ప్లాన్ ఏమో తెలియదు కదా అని చెప్పి నేను చిన్న పాప పెద్ద పాప పిస్తా హౌస్కి బిర్యానీ తినడానికి వెళ్తున్నాం అన్నట్టు. ఇద్దరు పిల్లలు వేసుకొని వెళ్తున్నానంటే నేనైతే అటు చిన్న పాప ఎట్లా సతాయిస్తా అని చెప్పి భయం. నార్మల్గా నేను తను వెళ్ళేది రెగ్యులర్, కానీ చిన్న పాప ఎప్పుడు రాదు. తను సెల్ఫ్ తింటుంది, సెల్ఫ్ వెళ్తుంది. సాయితన్ మీద ఏం టెన్షన్ ఉండదు, కానీ చిన్న పాప పెద్ద టెన్షన్. బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే షీ రెడీ టు గో అన్నట్టు. అలా అని చెప్పి మంచిగా మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతుంది కూడా. స్పేస్ తీసుకొని మంచిగా బిర్యానీ ఆర్డర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. మా నిధి అయితే బిర్యానీ కావాలని సతాయిస్తుంది. అలసిపోయింది బాగానే స్కూల్లో. తన వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది. చూసారా లంచ్ టైం 1:20కే ఇంత క్రౌడ్ ఉందండి పిస్తా హౌస్లో. అంతా క్రౌడ్ అంతా బయట మేము వచ్చినందుకు క్రౌడ్ ఉందా లేకపోతే నార్మల్గా ఎంతే క్రౌడ్ ఉంటుందో ఐడియా ఉండదు. అంటే ఆఫ్టర్నూన్ టైంలో నేను ఎప్పుడు బయటికి రాను, వెళ్తే డిన్నర్స్లోనే బయటికి వస్తాం, కానీ ఆఫ్టర్నూన్ టైంలో చాలా రేర్ మేము వచ్చేది. ఏం కావాలని అడిగితే ఏం అంటలేదు. ఈమె మా మేడం చిన్న మేడం అయితే ఆర్డర్ల మీద ఆర్డర్ ఇస్తారు, బిర్యానీ కావాలి అంట. బిర్యానీ పిల్లలు ఉన్నారు ఈ కాలంలో అంతా. బిర్యానీ నేను ఆర్డర్ ఇస్తాను, నేను చదువుకుంటా అంటుంది. బిర్యానీ ఆర్డర్ చేయాలంట, చూడండి బిర్యానీ కావాలంట. బిర్యానీ పెద్ద పాప చూస్తూనే ఉంటుంది, ఏం తినాలో ఆర్డర్ ఎప్పుడు వస్తుందో. ఫుడ్ టైమింగ్ అయిపోయింది కదా, లంచ్ టైం. చూసారా మా పెద్ద పాప స్టైల్ వాచ్, హ్యాండ్లో గాజులు, స్పెక్స్ అద్భుతం, మంచిగా రెడీ ఉన్నారు. ఇక బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, చికెన్ బిర్యానీ తింటున్నాం. ఇక బిర్యానీ తర్వాత స్వీట్లెస్ తాగే అలవాటు నాకు, అందుకోసం నేను మా పెద్ద పాప స్వీట్లెస్ తెప్పించుకున్నాము. టేస్టీగా ఉంది, కానీ పెద్ద పాప అంతా డ్రెస్కి అంటించుకుంటుంది. బాగానే తూడ్చేసాను. ఇక బిర్యానీ అయిపోయింది కదా, ఇంకేమైనా స్నాక్స్ తీసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తుంది చిన్న పాప. పెద్ద పాపకి అడిగితే బిస్కెట్స్ కావాలంట. వాళ్ళకి ఏ బర్త్డే రోజు ఏం తీసుకోమంటే అది తీసుకుంటాను జనరల్గా. ఇక బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. 1 ప్లేట్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. తను దిది ఆర్ యూ హ్యాపీ అంటే హ్యాపీ ఫేస్ పెట్టింది బాగా. హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే ఇక క్లాప్స్ కొడుతుంది. అంతే హ్యాపీ బర్త్డే అని చెప్పి
మనకైనా పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా. సరే ఇంట్లో సెలబ్రేషన్స్ రెడీ అని చెప్పి ఇంటికి వచ్చేసి మా బేబీ అంతా డెకరేషన్ చేసి 3 పిల్లలతోని మంచిగా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇంట్లో. మా వీరు మనది డ్యాన్స్, మా బేబీ కూడా డ్యాన్సే. నేను కూడా డ్యాన్సే కాకుండా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను. హ్యాపీ బర్త్డే దీది అంటే అంతా సెలబ్రేషన్స్కి హ్యాపీ. అత్తమ్మ, మామయ్య, మా ఆడపడుచు పిల్లలు, నీది అంతా. ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సాయి సాయి తన్వి. ఎలా ఉంది కామెంట్స్లో